అయితే ఇప్పుడు మనకు అనుకోకుండా కోట శ్రీనివాసరావు గారి గురించి వచ్చింది. రీసెంట్గా ఆయన కాలం చేశారు. ఆయన గురించి మీ మాటల్లో ఏం నేర్చుకున్నారు ఆయనతో నటించినప్పుడు? ఎవ్రీడే ఆయనతో దాదాపు ఒక 10-12 సినిమాలు చేశానండి. ఆయన చుట్టూ ఉండే పాత్రలో ఒక పాత్రగా, ఆయన అల్లుడిగా, వాళ్ళ మేనల్లుడిగా, లేకపోతే ఆయన పిఏగా చాలా పాత్రలు చేస్తున్నాను. హిస్ లైక్ ఏ యాక్టింగ్ డిక్షనరీ. ఎప్పుడు కూడా వ్యర్థం ఎప్పుడు మాట్లాడలా, అసందర్భోచితం ఎప్పుడు మాట్లాడలా. తోటి నటుల్ని, అప్కమింగ్ ఆర్టిస్టుల్ని పక్కన కూర్చోబెట్టుకుని చాలా నేర్పినటువంటి గురువు కోట శ్రీనివాసరావు గారు. ఈజ్ లైక్ ఎ డిక్షనరీ యాక్టింగ్ సంబంధించి. నా విషయంలో నా అదృష్టం కొద్దీ శ్రీను వైట్ల గారు నన్ను రెడీ అనే సినిమాలో ఆయన పక్కన ఆయన అల్లుడు వేషం గోదావరి జిల్లా స్లాంగ్లో కావాలనుకున్నప్పుడు నన్ను పెట్టారు. అప్పటికి నేను జెమినీ టీవీలో యాంకర్గా ఉన్నాను. ఫస్ట్ మన షూటింగ్ ఎలా ఉంటుంది, కోట శ్రీనివాసరావు గారు లాంటి దిగ్గజం పక్కన మనం నుంచోవాలంటేనే చేతులు భయం ఉనికిపోతున్నాయి. కెమెరాలు ఇదంతా మనకి టీవీ కెమెరాలు, టీవీ షోస్లో బాగా అప్పటికే ఆరితేరు ఉన్నాం. కానీ సినిమా అనేటప్పటికి పెద్ద పెద్ద యాక్టర్ పక్కన జెనీలియా, రామ్ గారు, బ్రహ్మానందం గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, పెద్ద పెద్ద వాళ్ళ కాంబినేషన్లో నేను డైలాగ్ చెప్పాలి. ఆ రోజున కోట గారు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారండి. అందుకే అంటాను ఆయన నటనకి పెద్ద కోట అని. నన్ను లంచ్ బ్రేక్లో పక్కన కూర్చోబెట్టుకుని చాలా మంచి టైమింగ్ అనేది, చాలా మంచి టైమింగ్, నువ్వు దాన్ని కొంచెం దృష్టి పెడితే చాలా మంచి యాక్టర్ అవుతావు. అందుకే నేను అందరితో కూర్చుని మాట్లాడను, నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఆ రోజున కోట శ్రీనివాసరావు గారు తర్వాత గుంటూరుడు చాలా సినిమాలు చేశాను. గుంటూరుడు సినిమా షూటింగ్లో కానీ ఎక్కడ కూర్చున్నా నన్ను కూర్చోబెట్టుకుని ప్రత్యేకంగా మంచి చెడ్డ చెప్తూ ఉండేవారు. ఆయన కోట గారు అంటే చాలా మంది ఏంటంటే ఏదో అంటారు, తిడతారు. నేను ప్రతి దాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకునేవాడిని. అంత మంచి విషయాలు చెప్పారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోట గారిది నాది గుంటూరుడు సినిమా షూటింగ్లో ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళాం. నేను అందులో విలన్కి పిఏ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగనే బాబాయ్ ఆయన దండం పెట్టి ఇలా పెట్టి బాగున్నావు అని, ఇప్పుడు ఆయన బాగున్నాను వెరీ గుడ్ అని, ఏ వేషం అన్నాడు. ఇది మన పిఏ క్యారెక్టర్ చేస్తున్నానండి ఆయనకంటే, ఎరా అందంగా ఉంటావు, శుభ్రమైన ఫేసు, మంచి డైలాగ్ డెక్షను, బాగా యాక్ట్ చేస్తావు, ఇంత ముఖం నీది, ఇంత ముఖంలో ముఖం నిండా గెడ్డం వేసుకుని నువ్వు పిఏ కింద చేస్తే నిన్ను ఎవడు గుర్తుపడతాడు అక్కడ? ఎందుకు ఆ గెడ్డం? ఏ సోక ఇదో పెద్ద స్టైల్ అయిపోయింది అందరికి. ఎందుకు పెట్టుకుంటున్నారు గెడ్డాలు మీళ్ళు? ఇంత ముఖం కదా, అది సగం కప్పేస్తుంది. ఇంక నేను ఎలా కనపడతావు నువ్వు? అసలే వెనకాల నుంచి ఏదో చిన్న చిన్న డైలాగుల క్యారెక్టరు, మైండ్ లేదే ఏంటరా మీరా నా డైరెక్టర్ చెప్తాడంటే ఆయన చెప్పడు. నువ్వే ఆర్టిస్ట్ గా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకోవాలి. మన ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మనం ఓన్ చేసుకుని ఓహో ఇదా ఎలా ఉంటే బాగుంటది, ఆ టై కట్టారా ఓకే ఇంక ఈ షర్ట్ వేసుకోవాలి, అన్ని నువ్వు తీసుకోవాలి, అన్ని చెప్పరు అన్నారండి. 9-10 టైం 10 షూటింగ్ లో ఉండగా ఈ మాట అన్నారు. సరే అయిపోయింది. నాది ఎప్పుడు నా సీన్ ఇంకా లేదండి, ఇంకా రాలా. నా క్యారవాన్ లోకి వెళ్ళిపోయి నేను ఎందుకో నన్ను పీకుతుంది అది. మా అసిస్టెంట్కి చెప్పి వెళ్ళి బ్లేడ్ ఎట్టరా అన్న. నిజమండి ఇది వాస్తవం. వెళ్ళి ఇంకా ఆ రోజే కమిట్ అవుతున్నా. ముందు నేను కమిట్ అయిపోయాను అనుకోండి, గడ్డంతో జాయిన్ అయితే గడ్డమే ఉండాలి సినిమా కంటిన్యూటీ. సో ఆ రోజే జాయిన్ అవుతున్నా. ఇదే అవకాశం పెద్ద ఆయన చెప్పాడు, ఒళ్ళు దగ్గర ఎట్టుకుని ఉండాలి. నాకు ఎందుకు అనిపిస్తుంది, పీకుతుంది. ఇంకా సెట్ లోకి వెళ్ళలేకపోతున్నాను. అది కూడా మనసుని బాగా గట్టిగా పట్టేసింది. ఇలాంటి బ్లేడ్ తెమ్మని తెచ్చి పక్కన కిరణ కొట్టించి అంత ఏలుకి పెట్టుకున్నాండి బ్లేడ్. ఇలాగా అవి ఉండవు కదా, రేజర్లు ఎక్కడ దొరికితే తెమ్మంటే ఆడే ఒత్తి బ్లేడ్ ఎట్టుకొచ్చాడు. దాన్ని ఇలా ఇలా పెట్టి మొత్తం నీట్ గా షేవ్ చేసుకుని సైలెంట్ గా ఉన్నా. నేను కో డైరెక్టర్ని అడిగాను, భయ్యా ఇది ఏమన్నా అంటే, లేదండి అదేం లేదు, ఈవేళ కదా కమిట్మెంట్ ఈవేళ. వెళ్ళిపోయా ధైర్యం చేసి వెళ్తే చూసాడు ఆయన. ఏమనలా, గడ్డం తీసుకుని ఆయన పక్కన, ఆయన సీన్ లోనే ఆయన పక్కన నుంచుని ఉన్నా. లంచ్ బ్రేక్ లో అన్నాడు, అందరం ఉన్నాం, డైరెక్టర్ గారి దగ్గర, ఏమండే వీడు చాలా మంచి నటుడు, చాలా గొప్ప పేరు తెచ్చుకుంటాడండి అన్నారు. నేనండి బాబాయ్ అంటే ఆయన ఏమండి ఏమైంది అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. మార్నింగ్ వీడు వచ్చినప్పుడు మీరు అవతారం చూస్తే వీడిది మొత్తం గెడ్డం అలాగా, గెడ్డం తప్పని అనట్లా, క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని కదా మనం వెళ్ళాలని 2 మాటలు చెప్పా. వీడు ఎప్పుడు వెళ్ళిపోయి గెడ్డం తీసుకొచ్చాడండి. ఎంతకంటే ఎవడంటే నిబద్ధతగా పర్ఫెక్ట్ గా ఉన్నాడు, కమిట్మెంట్ తో ఉన్నాడు, వీడు ఖచ్చితంగా ఎక్కువ కాలం ఉంటాడు అన్నారు. ఆ ఒక్క మాట నన్ను ఇప్పటికీ గుర్తండి కోట గారు. అలా ప్రతిసారి ఎప్పుడు కల్పించారా, భోజనం చేసావా, ఏం తిన్నావు, రోజు యోగా చెయ్యి, ఇలా మంచియే. ఎక్కడ కూడా ఆయనతో ఉంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని. అందుకని శ్రీకాంత్ అన్నయ్య కానీ చాలా మంది ఆయనతో పనిచేసిన వాళ్ళు యాక్టర్స్ అందరూ కోట గారి దగ్గర చాలా నేర్చుకో. అందుకే అంటున్నాను, హీస్ లైక్ ఎ డిక్షనరీ. ఎస్వి రంగారావు గారు లాంటి వ్యక్తి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్స్ప్రెషన్ అనే దానికి అర్థాన్ని,
నటనలో కొత్త భాష్యాన్ని, పాత్రలో ఔచిత్యాన్ని, ఆహార్యంలో అంటే గెటప్ లో ఒక గెటప్ వేస్తే గెటప్ లో తను మిళితం అయిపోవడం అనేది కోట గారి వల్ల అయింది. తన్నగలరు, తన్నించుకోగలరు, అన్ని చేయగలరు, నవ్వగలరు, నవ్వించగలరు, ఏడిపించగలరు. ఆయన విలనిజం గురించి కొత్త డిక్షనరీ గణేష్ సినిమాలో ఆయన చూస్తే ఇప్పటికీ ఐస్ తో చేస్తారు. ఇంకా అంతకంటే డిక్షనరీ ఉంటుందా అనిపిస్తుంది నాకు. సో అలాంటి మనిషి మన మధ్యన లేకపోవడం నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. వాళ్ళ డాటర్ మా ఇంట్లోనే ఉంటారు, అంటే మా ఇల్లు మా పై పోర్షన్. ఆవిడ కోట గారి రెండో కూతురు. వాళ్ళ మనవరాలు మేము మా పిల్లలు అంతా ఆడుకుంటూ ఉంటారు. మా ఇంటికి అప్పుడప్పుడు కోట గారు వస్తే నేను వెళ్ళి ఆయన కలుస్తూ ఉంటా. అలాంటి మనిషి హఠాత్తుగా మన మధ్యన లేకపోవడం. ఒకటేనండి, నటుడికి మరణం లేదు అనేది నేను బలంగా నమ్ముతా. పాత్రలు జీవిస్తాయి, పాత్రలే ఉంటాయి, మనతోనే ఉంటారు, మన ఇంట్లో ఉంటారు, మన టీవీలో ఉంటారు, మన సెల్లో ఉంటారు. సో అలా కోట గారు ఎప్పుడు సజీవంగా మన గుండెల్లో. మీ ద్వారా ఆయన తలుచుకున్న అది చెప్తున్నా, ఆ గడ్డం కదా అది కోట గారికి నాకున్న గడ్డం కదా. జయప్రకాష్ గారితో పటాసులో అది ఆయన పటాస్ అక్కడ నుంచి ఆయనది ఒక స్లాంగ్, మీరేమో అయ్యి బాబు తెచ్చేస్తానండి మీదో స్లాంగ్. పటాస్ అనిల్ రావుపుడి అండి. అక్కడ నుంచి జయప్రకాష్ గారి అల్లుడిగా ఒక 7-8 సినిమాలు చేశా. అల్లుడు మామ అల్లుడు కింద. కోట గారి తర్వాత ఎక్కువ పాత్రలు ఆయనతోనే చేస్తున్నాను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ, ఇంకో సినిమా మన నాగశౌర్య సినిమా కానీ, ఇవన్నీ అది జయప్రకాష్ గారు. ఆయన కూడా కరోనా టైంలో నాకు చాలా బాధ కలిగించిన విషయం, వాళ్ళ డాటర్ని ఒకసారి ఫోన్లో మాట్లాడాను. ఆయన కూడా చాలా, ఆయనకి డ్రామా ఎక్కువ ఇష్టం. వీళ్ళందరూనండి, కోట గారు కానీ, జయప్రకాష్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ డ్రామా నుంచి పుట్టారు. నాటక రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళు అమితంగా నటనని దైవంలా భావిస్తారు. జేపీ గారు ఎప్పుడు అలెగ్జాండర్ అని ఒక నాటకం వేసేవారు. అందులో నా పర్సనాలిటీ చూసి, నువ్వు రారా ఇందులో సినిమా చెయ్యి, తప్పులేదు, నేను చేయట్లే, డైలాగు, డిక్షను, ఒక బాడీ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి. రసరంజని అని మన హైదరాబాద్ లోపల అక్కడ చిక్కడపల్లిలో ఉంటుంది, అక్కడ డ్రామాలు వేస్తారు. అక్కడ ఆయన అలెగ్జాండర్ డ్రామా వేయడం, జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలకు పట్టుకెళ్ళటం. ఆ అలెగ్జాండర్ నాటకంలో నేను సెట్ అవుతానని నన్ను యాక్ట్ చేయమని, అది బాగుంటది రా నువ్వు. ఆయనే రాసి ఆయనే డైరెక్షన్ చేసేవారు. చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. అలెగ్జాండర్ చాలా నాటకాలు రాశారు. కోట గారు కానీ, జేపీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళే. మేమందరం కూడా, నేను కూడా ఫస్ట్ నేను మా భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో నేను వేసింది నాటకమే. నాటకం ద్వారానే పుట్టాను నేను యాక్చువల్ గా. యజ్ఞఫలం, బతుకు జట్కా బండి, డబ్బు బలే జబ్బు, ఇలాంటి నాటకాలు, తనికల భరణి గారు రాసిన రైలు బండి, ఇలాంటి రచయితలు పెద్ద పెద్ద వాళ్ళు రాసిన నాటకాల్లోనే అది 45 minutes అండి. అప్పుడు ఆ నాటకాలు వేస్తూనే ఆ నాటకం నుంచే పుట్టాం అక్కడే. అంటే వాళ్ళంతా విస్తృతంగా పెద్ద పెద్ద నాటక పోటీలు వాటికి వెళ్ళలేదు, కానీ ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల పాటు, నేను డిగ్రీ చదివిన 3 ఏళ్ళు నాటకాలు వేసాను నేను. సో వాళ్ళందరూ, మీరు జేపీ గారిని గుర్చేస్తే అంటున్నాను, ఎందుకు నటన పట్ల అంత ఇష్టం, అంత ప్రేమ ఉంటదంటే, వాళ్ళందరూ వాళ్ళు ఓన్ చేసుకున్నారు, దాన్ని జీర్ణించుకున్నారు. సో దట్ మాలాంటి వాళ్ళకి చాలా నేర్పారు. సో జేపీ గారితో కూడా ట్రావెల్ చాలా అద్భుతమైన ట్రావెల్. ఆయన ఎప్పుడు సెట్ లో ఉన్నా నా మాటలకు నవ్వుతూ ఉండేవాళ్ళు. ఎక్కువ వాళ్ళ ఏమంటారు, నేను దీన్ని ఎలా అంటావు, దాన్ని ఎలా అంటావు అనేవారు. డైలాగ్ అక్కడ ఏదో రాస్తారు, ఆయన చెప్పేవారు. ఈవెన్ కోట గారు అండి, ఆడిని వదిలేండి సార్, ఆడు వదిలితాడు, ఏదో చేస్తాడు అనేవారు. డైరెక్టర్స్ కి మనం పెద్ద డైరెక్టర్స్ దగ్గర గమ్ముని మాట్లాడలేం కదా. భయంగా ఉన్నాను నేను రెడీ సినిమా టైంలో. ఆడు కొంచెం ఫ్రీడమ్ శ్రీనివాట్ల గారు అప్పుడు దగ్గరికి వచ్చి, సురేష్ నీకు ఏదో అనిపితే గమ్ముని అది వేసేయి, ఆ పంచి, ఆ డైలాగ్ వేసేయి అనేవారు. అది కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది కోట గారు అప్పుడు చెప్పడం వల్ల. ఈవెన్ బ్రహ్మానందం గారు కూడా అలా రికమెండ్ చేసి, వీడు బాగా చెప్తాడండి అని. అలా జేపీ గారు కూడా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల ఆయనతో పాటు ఒక 7 సినిమాలు ట్రావెల్ చేశారు. జేపీ గారు ఎక్కడున్నా, సురేష్ వేసారా నా పక్కన అనేవారు. హ్యాపీ.